ఈ మార్చిలో మంత్రి కానున్నారు పవన్ సోదరుడు జనసేన నేత నాగబాబు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. రాజకీయాల్లో పనితీరే ప్రామాణికమన్న పవన్ కళ్యాణ్ ఆ ప్రాతిపదికనే నాగబాబుకి అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. తన సోదరుడు నాగబాబు మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారని, ఆ తర్వాతే కేబినెట్ లోకి తీసుకుంటామన్నారు. నాగబాబుకు తన సోదరుడిగా కేబినెట్ లో అవకాశం ఇవ్వడం లేదన్న పవన్ కళ్యాణ్ పార్టీలో తనతో సమానంగా నాగబాబు పనిచేశారని చెప్పారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని, ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చామన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కులం, బంధుప్రీతి ముఖ్యం కాదన్నారు. పనిమంతుడా కాదా అన్నది మాత్రమే చూడాలని చెప్పారు పవన్. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారని, ఎవరికి ప్రతిభ ఉందో చూసి వాళ్లకు పదవులు ఇచ్చామన్నారు. మేము నాగబాబు గారిని రాజ్యసభకు పంపించాము. ఎందుకంటే ఆయన హీ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మల్టిపుల్ టైమ్స్. అండ్ గెలిచే సీట్ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి ఇచ్చాం. ఇట్ ఈస్ అలయన్స్ ధర్మం. దట్స్ వాట్ ది కండిషన్. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారన్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాల ప్రకారం 25 మందిని మంత్రివర్గంలో తీసుకునే వీలుంది. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. అయితే నాగబాబుకి ఏ శాఖ అప్పగిస్తారు అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.